అందరికీ ఎట్లున్నారే నేనైతే మస్తు మంచిగున్నా ఏంది ఇయక్కొచ్చింది ఈరోజు అనుకుంటురా మరి మీరు ప్రతిసారి మాటపాట కార్యక్రమంలో దుమ్ము రేపే జానపద గీతాలు వినుకుంటా మస్తు ఎంజాయ్ చేస్తారు కదా మరి నాకు కూడా అవన్నీ చూసి ఎంజాయ్ చేయాలనిపించింది అందుకే వచ్చిన సరే ఈ ముచ్చట పోతూనే ఉంటుంది కానీ ఈరోజు ఎవరిని తీసుకొచ్చినా అనుకుంటారు మన మాటపాట కార్యక్రమంలో మన గజ్వేల్ ముద్దుబిడ్డ చిన్న ఫోక్ సింగర్ అసలు చిన్న ఫోక్ సింగరు యూట్యూబ్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు దుమ్ము రేపుతుంది ఒక రేంజ్లో మీరు ఎప్పుడైనా చూడకపోతే చూడండి సూపర్గా ఉంది సో మరి మన తమ్ముడితో మాట్లాడదాము ఏమేం చేసిండు ఇంకో విషయం కూడా చెప్పాలనుకున్నా తమ్మ ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో చిన్న పిల్లగాడు అయినా కూడా మంచి మంచి పాటలు పాడి ఎందరినో అసలు మెచ్చుకునే విధంగా చేసిండు అన్నట్టు మరి మన తమ్ముడితో మాట్లాడదాము ఇంకెందుకు ఆలస్యం కార్యక్రమాన్ని షురు చేద్దామా చలో తమ్మ నమస్తే ఎట్లున్నావు అక్క నమస్తే అక్క బాగున్నా అక్క ఓకే వెళ్ళాం కదా నీ పేరు మరి చిన్న ఫోక్ సింగర్ అని ఎట్లా మార్చుకున్నావు అసలు నువ్వు ఏడ పుట్టినావు ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం తెలంగాణ ఉద్యమంలో చిన్న పిల్లగాడివి నువ్వు అయినా కూడా అప్పటి నుంచే నువ్వు స్టార్ట్ చేసినావు పాటలు షురు చేసాడు అసలు ఎట్లా వచ్చినావు నీకు పాటలు పాడాలని అనిపించింది ఎట్లా అనిపించింది అంత చిన్న వయసు నుంచే చెప్తాక ఒక పాట వేసుకున్నాక తప్పకుండా మంచి మాట చెప్పినావు రే రేలా రే రేలా రేలా రే రేలా రే రేలా రే రేలా రే రేలా రేలా రే రేలా రే రేలా రేలా రే రేలా రే రేలా రే రేలా రే రేలా రేలా. మరి నా ఫస్ట్ పాట ఏడు గడిసిపాయ దినము గడిసిపాయ ఎట్లా ఉండు బిడ్డలు నా ఇల్లు తవ్వ మరసిపోయిరో ఏడు గడిసిపాయ దినము గడిసిపాయ ఎట్లా ఉండ్రు బిడ్డలు నా ఇల్లు తవ్వ మరసిపోయిరో. అది తెలంగాణ ఉద్యమంలో మరి కోదార్ సినన్ రాసిన పాటలతోని నా ప్రయాణం ముందుకోయింది. అనేక పాటలు పాడుకుంటూ నా జీవితం కొనసాగిస్తున్నాక ఇంకా చాలా పాటలు పట్టుకొచ్చిన ఎందుకంటే యూట్యూబ్లో పాటలు కాకుండా స్వచ్ఛమైన జానపదాలు ఊర్లో పాడుకున్న పాటలతోని మేము ముందుకు వచ్చినాక. అవును నిజంగా నీ ఇన్స్టాగ్రామ్ చూసిన నేను యూట్యూబ్ చూసిన మంచిగా ఫాలోవర్స్ ఉన్నారు అండ్ వ్యూస్ కూడా మంచిగా పోతున్నాయి అండ్ నీ ఊపు చూడాలా అసలు మామూలుగా లేదు ఒక రేంజ్లో ఉంది దుమ్ము రేపుతున్నామనే చెప్పొచ్చు. గజ్వేల్లో ఏడుంటారు అమ్మ నాన్న ఏం చేస్తారు అసలు నువ్వు ఏం చదువుకున్నావు ఈ పాటలు వాడాలన్న దానికి ఎవరో ఒకరు స్ఫూర్తి అయితే ఉంటారు కదా నీకెవరు గురువు? అక్క తెలంగాణ ఉద్యమం ఉర్రూతలుగుతున్నప్పుడు మా పెద్దనాన్న కొడుకు ఆయన డప్పు ప్లేయరు ఆ తెలంగాణ ఉద్యమంలో తన డప్పుతోని ఉద్యమానికి ఉరుతల ఊహించిండు. అయితే డప్పు స్వామి ఆ డప్పు స్వామి మా అన్న పోతున్నప్పుడు కూడా నేను కూడా చెడ్డేసుకున్నప్పుడు అన్న నీ వెనకొస్తాను అన్న నేను నీతో వస్తాను బతిలాడినా. నీకేం గుర్తులేదు అప్పుడు చిన్నోడివి తెలియదు అసలు తెలంగాణ అంటే అనిపించింది. ఆ నల్లగొండ సభకు పోయినాం. అక్కడ నల్లగొండ సభలో నైట్ 10:30కు 11 అవుతుంది. ఆ టైంలో కూడా అక్కడ వాళ్ళందరూ వాడుతున్న వెనుక ఉండి ఇట్లా కాలు ఇట్లా అనుకుంటూ వాళ్ళతో కోర్స్ చేయడం జరిగింది. అప్పుడే నాకు ఈ కళ అనే ఒక కళకు నిదర్శనంగా కళ అనే ఒక స్టెప్ ముందుకు రావడం జరిగింది. తర్వాత మాది గజ్వేల్ మండలము గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో మరి తెలంగాణ ఉద్యమ కళాకారులు ఎల్లా సిద్ధులన్న మరి వెన్నెల కళా బృందాన్ని స్థాపించి ఆ అన్న కూడా అనేక పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమం కోసం పాటలు పాడిన తన పాఠంతో తన గొంతుతోటి. అయితే అన్నతోని మేము మళ్ళీ ముందుకోవడము అన్న కూడా మమ్మల్ని ముందుకు తీసుకోవడం జరిగింది. తర్వాత ఒక 12-10 సంవత్సరాల కిందట మన కోదార్ సీన్ అన్న తెలంగాణ ఉద్యమ కళాకారుడు తెలంగాణ ఉద్యమ రచయిత ఒక వాగ్గేయకారుడు కోదార్ సీన్ అన్న మా అన్నయ్యతో మేము ముంబై పోవడము అన్నయ్యతో మేము పాడడము అది నాకు ఒక బ్యానర్గా చాలా ఉపయోగపడ్డది. ఆ విధంగా నేను అట్లా ముందుకు పోయినాక అయితే మాది గజ్వేల్ మండలము అక్కారం గ్రామం మాది. గజ్వేల్ మండలంలో అక్కారము పల్లెటూరు గ్రామం మాది. మా అమ్మ నాన్న పేరు మా నాన్న పేరు ఎల్లయ్య మా అమ్మ పేరు పార్వతి నలుగురు అన్నదమ్ములం మేము. ఈ విధంగా నా ఇట్లా చదువుకుంటూ ఇట్లా పాటలు పాడుకుంటూ ముందుకు వస్తుంటా. ఓకే నిజంగా చాలా మారుమూల గ్రామం నుంచి వచ్చినోడివి మంచిగా అంటే ఇవాళ రేపు ఎట్లున్నదంటే మనల్ని మనమే ప్రమోట్ చేసుకోవాలా మన గురించి మనమే చెప్పుకోవాలా అప్పుడు మనలో ఉన్న టాలెంట్ని వేరే వాళ్ళు గుర్తించి అప్పుడు అవకాశం ఇస్తారు. నిజంగా నువ్వు అట్లనే చేస్తున్నావు ప్రయత్నం అయితే మంచిగా ఉన్నది వ్యూస్ కూడా మంచిగా పోతున్నాయి. అలాగే నీకు చాలా మంది అప్రిషియేషన్ కూడా ఇచ్చుంటారు కదా మంచిగా వాడుతున్నావు తమ్మ నీ పాటలన్నీ మంచిగా ఉన్నాయి నీ ఆట మంచిగా ఉన్నది ఒగ్గు కథలు కూడా చెప్తున్నావు రీల్స్ కూడా ఖతర్నాక్ రీల్స్ అన్ని కూడా చేస్తున్నావు. సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాము. మరి ఒక మంచి పాట వాడు ఒకసారి మనోళ్ళ కోసం. ఇక సూర్యేద్దాం అవని నాటిన తెద్దియో అది ఏ పండు కారణమ్మును బట్టియే కార్యముండు మంచుకుం చెడ్డకున్ గలుగో దీనిని దప్పించుకున్నటి తెరగులేదు ఆ అక్క ఇక మొదలు పెడదాం మన పాటలో యుద్ధం. అయితే అక్క ఈ ఏంటంటే మనము పల్లెటూరులలో పాడుకునేటప్పుడు మన మొహరం పండుగ అవుతుంది కదా. అయితే మా ఊర్లో పీర్ల పండుగ అవుతున్నప్పుడు ఆ ఆల్వకాడ పోయినప్పుడు నేనే షెడ్ వేసుకున్నప్పుడు
నేనే షెడ్ వేసుకున్న వాళ్ళ గురించి పాట పాడింది. ఎట్లా పాడేదంటే ఒకసారి చెప్తా చూడు. చెప్పు. ఎవ్వాడో ఈ పిల్లేగాడు చెడ్డీ లాగు పొలాగాడు, 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 ఆ చెడ్డీ లాగు పొలాగాడు జమా సెట్టు ఎక్కినాడు, చెడ్డీ లాగు పొలాగాడు జమా సెట్టు ఎక్కినాడు, జమా సెట్టు ఎక్కినాడు జమా పండు తీసినాడు, జమా సెట్టు ఎక్కినాడు జమా పండు కోసినాడు, అరే దిగానన్నా దిగడే నాకొక టన్నీయడే, దిగానన్నా దిగడే నాకొక టన్నీయడే, దిగానన్నా దిగడే దిగానన్నా దిగడే, దిగానన్నా దిగడే దిగానన్నా దిగడే నాకొక టన్నీయడే, నాకొక టన్నీయడే నన్ను ఓనీయడే, ఎవాడో ఈ పిల్లేగాడు చెడ్డీ లాగు పొలాగాడు, ఎవాడో ఈ పిల్లేగాడు చెడ్డీ లాగు పొలాగాడు అని చెప్పుకుంటూ ఇట్లా అనేక పాటలు. ఇళ్ళనే ఇక జామా చెట్టు ఎక్కినాడు, తర్వాత మామిడి చెట్టు ఎక్కినాడు, మామిడి పండ్లు ఇయ్యలేదు, అది దిగకూడదు దిగుతలేడు, నాకు ఒకటని ఇస్తలేడు. అంటే ఎందుకన్నట్టు ఇప్పుడు నీకు ఎందుకు అలా జామ పండు అంటే నీకు ఇయ్యలేడు కాబట్టి ఆ పాట పాడినవా ఎందుకన్నట్టు? అయితే అక్క మాకు ఇది నిజంగా జరిగింది అక్కడ సంఘటన. అర్థమవుతుంది. నాకట చిన్న తమ్ముడు ఉండే, చెడ్డ వేసుకున్నాడు. అంటే నేను పేరు పెట్టి ఏం పేరు వాడాలరా, ఏం పాట వాడాలరా, ఏం పాట వాడాలరా అంటే కాదురా, నేను పేరు పెట్టడానికి ఎవ్వాడో ఈ పిల్లేగాడు చెడ్డీ లాగు పోలాగాడు ఏం చేసిండు, జామ చెట్టు ఎక్కిండు, కానీ నాకు జామ చెట్టు ఎక్కిండు, ఆ జామ పండు తెంపిన కానీ ఆ జామ పండు ఇస్తలేడు, దిగుతలేడు, దిగనన్నా దిగుతలేడు, నన్ను ఓనిస్తలేడు, మళ్ళీ దిగినోడు కూడా. ఈ విధంగా అనేక పాటలతో ఇట్లా ముందుకు పోతున్నాం అక్క. ఓకే, ఇప్పటి వరకు నువ్వు ఎన్ని పాటలు పాడినావు? కానీ చిన్నప్పటి నుంచి బహిరంగ సభలు, పెద్ద పెద్ద సభలు, ధర్నాలు, తర్వాత ఉపాధ్యాయుల రిటైర్మెంట్ ప్రోగ్రామ్స్, సామాజిక చైతన్యం కలిగించేటువంటి మహనీయుల వర్ధంతులు, జయంతులు, పొలిటికల్ సంబంధించిన రాజకీయ నాయకుల బహిరంగ సభల కోసము అనేక ప్రోగ్రామ్స్ నా దాదాపుగా నేను లెక్క పెట్టలేని ప్రోగ్రామ్స్ చేసినాక నేను. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి, నీకు ఎంత వయసు ఉన్నప్పటి నుంచి పాడుతున్నావు? నేను నిజంగా నాకు 5వ తరగతిలో ఉన్నప్పుడు నా పాటల ప్రయాణం అనేది సాగిపోయింది. నేను స్కూల్లో పాడుతున్నప్పుడు అనేక చిన్న చిన్న పాటలు పాడుతుండేది. నన్ను చాలా మంది ఎంకరేజ్మెంట్ చేసిరు, ఎల్లం నీ గొంతు చిన్న, నువ్వు మంచిగా గొంతు బాగుంది, నీకు నువ్వు ముందు పోతా ఉండాలనుకుంటే చదువుతో పాటు నా పాటల ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాక. అయితే తెలంగాణ అయితే ఇంకా 2 సంవత్సరాలు వస్తుంది అనగా నుంచెళ్ళే, నేను ఏదో ఉద్యమం చేసిన చెప్పట్లేదక్క, తెలంగాణ 2 సంవత్సరాలు అయితే వస్తుంది అనగా 2012లో ఈ మిలియన్ మార్చు ఇవన్నీ జరిగినాయి. అటువంటి ఉద్యమాల్లో మాకు మా అక్కారం గ్రామంలో రాజేష్ సార్, సత్యేష్ సార్ అని ఉంటారు, వాళ్ళిద్దరు పండితులు, టీచర్స్, వాళ్ళతో మేము పోయి నేను వాళ్ళతో ఉద్యమంలో పాల్గొన్నాను. కానీ అప్పుడు నాకు ఇంత తెలివి లేక ఫోటోలు తీసి పెట్టుకోకపోయినా, ఇక అతని తర్వాత ఇక చదువుతో పాటు అనేక ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను అక్క. ఇది నాది. ఓకే, 2012 నుంచి ఇక ప్రోగ్రామ్ కంటిన్యూస్గా ఏదో ఒక ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నావు, వేలల్లో ఇక ఎందుకంటే ఇక నేను ఒక తినకుండా కూడా పాడుతుంటాం, పోతూనే ఉంటాం అక్క. ఎట్లా అనిపిస్తుంది గాళ్ళకు గజ్జలు కట్టుకొని ఇట్లా మంచిగా గొంగలు కప్పుకొని అందరి ముందు పాట పాడంటే? అంటే నీకు స్టేజ్ అవకాశం రావడం కూడా చాలా గొప్ప విషయం, ఎందుకంటే ఆ అవకాశం నాకు కూడా చాలా మంది మస్తు బాధపడుతున్నారు. నీకు ఎట్లా అనిపిస్తుంటది? నువ్వు చిన్నప్పటి నుంచే చూస్తున్నావు కదా. అయితే నాకేందంటే ఇది నాకు వచ్చినటువంటి ఒక కళ, నా లోపల ఉన్న జిజ్ఞాస ఏంటంటే ఈ మరుగున పడిపోతున్నటువంటి కళలను, ఈ ఒగ్గు కథను కానీ, మరి మరుగున పడిపోతున్నటువంటి ఈ గోసిని, ఈ గొంగడిని, ఈ గోసిని, ఈ కాలికున్న గజ్జలను, ఈ మెడలేసుకున్నటువంటి ఎర్ర కండువను, ఈ మరుగున పడిపోతున్నదాన్ని దీన్ని వెలికి తీయాలి. దీని యొక్క ఉద్దేశము అప్పుడు గద్దరన్న పాటలకు పెద్దన్న, మరి కళాకారులకు ఆదర్శం, మరి ఒక పాట అంటేనే పాటలకు పూదోట, మరి కళకు నిదర్శనమైనటువంటి గద్దరన్న ఇదే గోసి కట్టుకున్నాడు, ఇదే గొంగడేసుకున్నాడు, ఇదే రుమాలు వేసుకొని ఆ స్టేజ్ల మీద తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం చెప్పిండు, మరి బతుకు పాట చెప్పిండు, బతుకు మాట చెప్పిండు. అయితే ఇలాంటి మరుగున పడిపోతున్నటువంటి కళను వెలికి తీయడమే నేను ఒక పంతం లాగా పెట్టుకున్నా. ఇది ఒక నాకు జిజ్ఞాస, నా లోపల ఉన్న కళ. అందుకనే నేను ఎలాంటి బాధపడినాక నేను డిగ్రీ వరకు చదువుకున్నప్పటికి కూడా ఈ కాలి గజ్జి కట్టుకోవడం నాకు ఒక ఆనందం. బాధపడు దేనికి తమ్మా, నువ్వు చూస్తేనే మొత్తం తెలంగాణ అంతా నీళ్ళలో కనబడుతుంది. మన తెలంగాణ బిడ్డ అంటేనే గట్లుంటాం, కానీ మనకి మనమే ప్రపోజ్ చేసుకోవాలని ఇంతకుముందే చెప్పలేనా? మన గురించి మనమే చెప్పుకోవాలి. ఒకళ్ళు చెప్పే స్థితిలో ఇప్పుడు లేరు ఎవరు. అప్పుడు నువ్వు చెప్పుకొని ఒక స్టేజ్కి పోయిన తర్వాత నీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. మరి అప్పటిదాకా అయితే మనం ఏంటనే మనమే చెప్పుకోవాలి కదా. మంచి కనబడుతున్నావు నిండుగా, నువ్వు దేనికి బాధపడే అవసరమే లేదు. చదువుకున్నా కదా గిట్లయింది అది అవసరమే లేదు. చదవే కళని, ఆ కళని నువ్వు మంచిగా ఏమంటున్నావు ముందుకు తీసుకుపోతున్నావు. మంచిగా అనిపిస్తుంది నీ పాటలు కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుంది తెలుసా తమ్ముడిని. అసలు ఇంకా
ఇక్కడ ఇంకా చాలా తక్కువ, దాంట్లో మాత్రం దుమ్ము రేపుతుండనే చెప్పుకోవచ్చు. మరి రీసెంట్ గా కూడా కొత్త పాట ఏదో రిలీజ్ చేసినట్టున్నావు కదా, మరి అది పాడతావు ఒకసారి? అయితే మన ఒక పచ్చని వందిని కింద పెళ్లి ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి ఒకటే పాటలో 4 టైప్స్ చెప్పినాము, 4 రకాలుగా ఉంటుంది ఆ పాట. తర్వాత ఆ వనము లోపాల ఏమీ ఉన్నాదేవో నా సీతమ్మ, ఏమీ ఉన్నాదేవో నా సీతమ్మ, ఆ అల్లల్లానే రాడి ఓ నా సీతమ్మ, అల్లానే రాడి ఓ నా సీతమ్మ, మూలాకుండే సుక్క అది గరిగే బూడ్డి ఓ నా సీతమ్మ, అది గరిగే బూడ్డి ఓ నా సీతమ్మ అని ఇదొక నిమిషం అట్లా నేను ఒక పెళ్లి జరుగుతా పోలు దారాలు, తర్వాత ఆకులు, పెళ్లి మొత్తం ఎట్లా జరుగుతుంది. తర్వాత ఇది ఎవరి పోలమ్మ ఇంత సోజన, ఇది ఎవరి పోలమ్మ ఇంత సోజన. అయితే మా తమ్ముడు దినేష్ చెల్లె పూజిత వాళ్ళ మీద ఆ జోగినో ఒరిల్లల్లా పూజిత పోలు మంగళి మంగాలి మంచి మంగాలి, మంగళి మంగాలి మంచి మంగాలి, పొరుగురి మంగాలి కొండ మంగాలి. ఈ విధంగా ఇది సాగిపోతుంది ఈ పాటల. తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత సూర్యుని చూపించినప్పుడు సూర్యనారాయణ సూర్యనారాయణ, మా పువ్వు ఎదురేసి మల్లె పువ్వు తెచ్చే సూర్యనారాయణ, ఆ సూర్యనారాయణ సూర్యనారాయణ, మాయకుండ పెట్టే మా పూజిత సూర్యనారాయణ. అక్క ఈ విధంగా కొనసాగుతుంది. అయితే పెళ్ళి అయిపోయినాక ఇంటికి వచ్చేటప్పుడు మరి అక్క పేరు మరి గౌతమి. అప్పుడు ఏం చేసినామంటే అక్కాల గౌతమి తలుపు తీయవే, అక్కాల గౌతమి తలుపు తీయవే, నీకు ఆరెలు ఇస్తానే నీకు సారలు ఇస్తానే, అక్క నీకు ఆరెలు ఇస్తా సారలు ఇస్తా, అవసరం అయితే కూడా నా పెద్ద బిడ్డ నీకే ఇస్తా, నీకు దండం పెడితే తలుపు తీయ అంటే భార్యను తోలుకొని వస్తాం అట్లా. ఈ విధంగా పెళ్లి గురించి ఈ విధంగా పాడి 4 టైప్లో మరి మొన్ననే రిలీజ్ చేసినాం అక్క. చాలా మంది ఆదరిస్తున్నారు. మొత్తం అన్నట్టు తంత ఎట్లా జరుగుతుంది, అక్కని సాగనంపేటప్పుడు ఎట్లా, ఇంట్లోకి పోయేటప్పుడు ఎట్లా, మైలపోలు తీసేటప్పుడు ఎట్లా, ఇవన్నీ వస్తాయి అన్నట్టు. అదే అక్క తీయకపోతే కనీసం మళ్ళీ ఏమంటారు అంటే సెల్లేల నాగమాని తలుపు తీయవే, సెల్లేల నాగమాని తలుపు తీయవే, నీకు ఆవులు ఇస్తానే నీకు గోవులు ఇస్తానే, ఎన్నిచ్చినా తీసేటట్లేదు. అయినా కూడా మళ్ళీ ఏమంటే అవసరమైతే నా చిన్న బిడ్డను నీకు ఇస్తానే అట్లా కూడా అన్న తర్వాత డోర్ తీస్తారు అట్లా. ఓకే, మంచిగా ఉన్నది ఈ పాట కూడా. అంటే ఒక పెళ్లి తంతు మొత్తంలో కూడా ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది. నేను ఎంచుకున్న ఒరవడి అనేది చాలా ముఖ్యమైన ఒరవడి. అయితే అనేకమైనటువంటి ఫోక్ సాంగ్స్ వస్తున్నాయి, చాలా బాగుంటున్నాయి. కానీ మేము ఎంచుకున్నటువంటి సాంగ్ మా తమ్ముడు దినేష్ దిన్ను అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఇది మేము రిలీజ్ చేయడం జరిగింది. అయితే దినేష్ దిన్ను మరి వాళ్ళ అమ్మ మేమందరూ కలిసి పాడడం జరిగింది. ఇది మేము ఎంచుకున్నటువంటి ఒరవడి, ఇది ఒక ప్రాధాన్యత కలిగింది. ఇది ఇట్లా ఎవరు ఎంచుకోవాలి ఇంతవరకు ఈ ఫోక్ ఇండస్ట్రీలో. కాబట్టి ఆ పాట ఇప్పుడు మీకు ఆడియో రూపంలో బయటకు వచ్చింది దినేష్ దిన్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్. కానీ అది వీడియో పెళ్లి జరుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు ఇంకా బాగుంటుంది, ఇంకా మంచిగా ఉంటుంది. మేము ముందుకు తీసుకొస్తాం మరి కొద్ది రోజులు. చిన్న ఇంకో పాట ఏదైనా పాడతావా? పాడతాక చాలా ఉన్నాయి అక్క. అక్క ఏం విషయం ఏంటంటే నాకేం ఒక అలవాటు ఏంటంటే ఏదో యూట్యూబ్లో చూసి పాడడము నేర్చుకొని వాడడం నాకు లేదు. అది నా లోపల నుంచి వచ్చేటువంటి పదాలను తీసుకుని నేను అనేక ప్రోగ్రామ్స్ అప్పటిదప్పుడే రాస్తూ పాడుతుంటాను. అంటే నువ్వే రాసుకుంటూ అప్పటిదప్పుడు ఇప్పుడు ఒక సభ జరుగుతుంది అనుకో, ఒక నాయకుని మీద కానీ ఒక మంచి వ్యక్తి మీద కానీ అప్పటిదప్పుడే నా ఓన్ భాషలలో నేను పాడగలుగుతాను. నిజంగా మన ఊర్లలో ఇవే జరుగుతుంటాయి కదా, అన్న నీకు ఏం పెట్టిరే నాకు కూడా పెట్టమని చెప్పు కదనే, అన్న నీకు ఏం పెట్టిరే ఇట్లా. అంటే నిజంగా చెల్లె ఏం అడుగుతుంది, అక్క ఏం అడుగుతుంది, అవన్నీ కూడా నీ పాటలలో మంచిగా ఇట్లా అర్థమయ్యేటట్టు అర్థవంతంగా నిజంగా నిజమైన జానపదం అంటే ఇట్లుంటుంది అని తెలియజేసే విధంగా మంచి అర్థాలతోటి రాసుకున్నావు. అక్క ఇప్పుడు మన ప్రేక్షకుల కోసం అద్భుతమైన పాట పాడుకుందాం, మంచి స్వచ్ఛమైన జానపదం. మంచిగా వాడు, దుమ్ము రేగాల. ఓకే అక్క. ఏమే పిల్ల నవ్వులు వసన మల్లె పువ్వులు, ఏమే పిల్ల నవ్వులు వసన మల్లె పువ్వులు, ఏమే పిల్ల నవ్వులు, ఏమే పిల్ల నవ్వులు, ఏమే పిల్ల నవ్వులు, ఏమే పిల్ల నవ్వులు వసన మల్లె పువ్వులు, ఏమే పిల్ల నవ్వులు వసన మల్లె పువ్వులు, ఆ సీరగట్టుడిక్కడని సింగులువో సుడక్కడ, సీరగట్టుడిక్కడని సింగులువో సుడక్కడ, సీరగట్టుడిక్కడ సీరగట్టు, ఆ సీరగట్టుడిక్కడ సింగులు ఓసుడక్కడ, ఏమే పిల్ల నవ్వులు వసన మల్లె పువ్వులు, ఏమే పిల్ల నవ్వులు వసన మల్లె పువ్వులు, ఆ కాటిక వెట్టుడిక్కడని కన్ను కొట్టుడక్కడ, కాటిక వెట్టుడిక్కడని కన్ను కొట్టుడక్కడ, ఏమే పిల్ల నవ్వులు, ఏమే పిల్ల, ఏమే పిల్ల నవ్వులు, ఏమే పిల్ల నవ్వులు బొడ్డు మల్లె పువ్వులు, ఏమే పిల్ల నవ్వులు బొడ్డు మల్లె పువ్వులు. తమ మంచిగా ఊపిన పాటలన్నీ కూడా మస్తు వాడుతున్నావు. మన వాళ్ళందరూ కూడా మంచి హుషారు మీద ఉన్నారు. మరి ఇంకా మంచిగా ఇంకొక 3 పాటలు మంచిగా వాడదామా? దుమ్ము లేగా ఈసారి. తప్పకుండా అక్క.
చలో. సరే అక్క, అయితే మన పల్లెటూర్లలో మంచిగా పాడుకునేటువంటి పాట ఏంటంటే, కాముడ కాముడా వలలో కందులెయ్యిండ్రి వలలో, భీముడా వలలో బియ్యాలెయ్యిండ్రి వలలో, కాముడొచ్చినడు కందులే గజల్లో, మదన కాముడా భీముడొచ్చినడు బియ్యమే గజల్లో, మదన కాముడా సినసిన మంచాము వలలో సన్నాపూరి కావలలో, సినసిన మంచాము వలలో సన్నాపూరి కావలలో. అక్క మిమ్మల్ని కడదు, మీ పేరేందక్క? పేరు చెప్తా. పేరు శీల. దాని మీద వండేటి వలలో సీదాలెవ్వారే వలలో, దాని మీద వండేటి వలలో ఆమె ఎవ్వారే వలలో, దాని మీద వండేటి వలలో ఆమె శీలమ్మ వలలో, దాని మీద వండేటి వలలో ఆమె శీలమ్మ వలలో, కాముడా వలలో కందులెయ్యిండ్రి వలలో, భీముడా వలలో బియ్యాలెయ్యిండ్రి వలలో. ఈ విధంగా మనకు కాముని పాట వచ్చినప్పుడు ఈ విధంగా జరుగుతుంది అక్క. ఇప్పుడు మళ్ళీ నీకోసం మంచి మన ప్రేక్షకుల కోసం ఎట్లా అంటే, ఊర్లలో తుపాకి రామడు ఉండేటోడు, తుపాకి వచ్చే పాయ తుపాకి రామడు అన్నట్టు. ఆయన ఏంటంటే ఊహలే పెద్దగా ఉంటాయి. నాకు ప్రధానమంత్రి కలిసిన, ముఖ్యమంత్రి ఫోన్ చేసి మా ఇంటికి వస్తుండు, ఇగో నాకు నా పెళ్లికి వస్తుండు ఆయనే, నా పెళ్లి ఆయనే చేస్తుండు, ముఖ్యమంత్రి బిడ్డనే నాకు ఇస్తున్నా అనేది జోక్ చేస్తున్నాడు. తుపాకి రామడు వచ్చే పాయ ఆయన ఎట్లా, ఆయన ఏ విధంగా అంటారంటే, మేరే నామ్ గిరికొండి ఇదివరి దాకా పొయ్యిల వండి, మేరే నామ్ గిరికొండి ఇదివరి దాకా పొయ్యిల వండి, మేరే నామ్ గిరికొండి. నాకు పెళ్ళాము లేదు దానికి మగడు లేడు, మేరే నామ్ గిరికొండి ఇదివరి దాకా పొయ్యిల వండి, మేరే నామ్ గిరికొండి ఇదివరి దాకా పొయ్యిల వండి, మేరే నామ్ గిరికొండి. ఈ విధంగా పల్లెటూళ్ళల్లో అమ్మలక్కలందరినీ ఆట పట్టించుకుంటూ తను మనము ఎవరింటికి అయితే అడుగుతాడో 5-10 రూపాయలు తీసుకొని ఆ విధంగా తుపాకి రాముడు ఆ జీవితం కొనసాగిస్తాం. నిజంగా ఇప్పుడు కనిపిస్తలేడు కానీ ఇవాళ రేపు ఉన్న పిల్లలందరికీ చూపిద్దామన్నా, ఒకప్పుడు తుపాకి రాముడు అంటే ఇప్పుడున్న వాళ్ళకంటే మస్తు ఫేమస్ కదా. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంటది అట్లాంటి వాళ్ళని మళ్ళీ చూడకపోతే. ఇట్లా మీరు జానపద గీతాలు వాడుకుంటూ మీరు గుర్తు చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది. అంటే మనం అందరం చూసిన వాళ్ళం కదా, ఇప్పుడు వచ్చే జనరేషన్కి చూపించలేకపోతున్నామని కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. ఓకే, మరి ఇంకా అంటే ఎట్లా అంటే, మనం ఇంకా ఊర్లలో వాడుకునేటువంటి జానపదం, స్వచ్ఛమైన జానపదం ఏంటంటే, శంకరా నీ పుట్ట మీద పాలు ఎవ్వరో ఓసిరి, శంకరా నీ పుట్ట మీద శంకరా నీ పుట్ట మీద పాలు ఎవ్వరో ఓసిరి, శంకరా నీ పుట్ట మీద అని ఆ పార్వతి శంకరుని, ఆ దేవుని, ఆ పరమేశ్వరుని, ఆ ముక్కంటి ఈశ్వరుని అడుగుతుందట. అప్పుడు శంకరుడు ఏమంటాడంటే పార్వతితోని, ఆ పర్వభక్తులు సల్లగుంటే వాళ్ళే పోసిరి పార్వతి, పర్వభక్తులు సల్లగుంటే వాళ్ళే సల్లిరి పార్వతి, పర్వభక్తులు సల్లగుంటే అని ఈ విధంగా మళ్ళా శంకరుడు అంటాడు. మళ్ళీ పార్వతి ఏమంటది, సరే మరి పాలెవరో ఓసిన మంచిని చెప్తున్నావు కానీ పరమేశ, మరి శంకరా నీ పుట్ట మీద కుంకుమ ఎవ్వరు చల్లిరి, శంకరా నీ పుట్ట మీద కుంకుమ ఎవ్వరు చల్లిరి, శంకరా నీ పుట్ట మీద పర్వభక్తులు సల్లగుంటే వాళ్ళే సల్లిరి పార్వతి, పర్వభక్తులు సల్లగుంటే శంకరా నీ పుట్ట మీద కాయలెవ్వరగొట్టిరి, శంకరా నీ పుట్ట మీద పర్వభక్తులు సల్లగుంటే వాళ్ళే కొట్టిరి పార్వతి, పర్వభక్తులు సల్లగుంటే వాళ్ళే కొట్టిరి పార్వతి, పర్వభక్తులు సల్లగుంటే. అక్క, ఈ విధంగా మన పల్లెటూళ్ళల్లో పాటలు వాగిట్లుంటాయి. శివయ్య పండుగలు వచ్చినప్పుడు కానీ, శివరాత్రి వచ్చినప్పుడు కానీ ఆయన తలుచుకుంటా పాడే పాటలు అన్నట్టు, ఇవన్నీ కూడా మొక్కుకుంటా తలుచుకుంటా మన కోరికలన్నీ చెప్పే పాటలు అన్నట్టు. నిజంగా అద్భుతమైన పాట పాడు. తమ పాటలు మాత్రమే కాకుండా, ఆడు మాత్రమే కాకుండా ఒగ్గు కథలు కూడా చూసిన దాంట్లో నేను. ఒగ్గు కథలు కూడా నువ్వే సొంతంగా చెప్తావా? లేదక్క, అయితే ఇంత మన ఒగ్గు సతీష్ కానీ, ఆ తర్వాత ఒగ్గు పటేల్ కానీ, వీళ్ళంతా వాళ్ళు చెప్పిన పాటలు చూసుకుంటూ నేను పిల్లలతోని మా అక్కారంలో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఫస్ట్ చదివే చెప్తా. నేను చదువుతో పాటు ఆట పాట కూడా ఉండాలి కాబట్టి పెట్టుకుని వాళ్ళతో రీల్స్ చేస్తుంటాం అక్క, వీడియోలు చేసి. నా ఉద్దేశం ఏంటంటే, ఈ మరుగున పడిపోతుండే ఒగ్గు కథను, మరుగున పడిపోతుండే ఈ కళను నేను ప్రపంచానికి బతికే ఉందరా, ఇంకా ఈ కళలు బతుకు నేను చూపించడమే నేను ఒక ఆశగా పెట్టుకున్నాను. మరి ఏదైనా ఒక ఒగ్గు కథ చెప్పు చిన్నది.
లాలి నా గిరకల బంతి లాలమ్మ లాలి పండుకోరావో కొడుక లాలమ్మ లాలి అనుకుంటే ఈ విధంగా ఎల్లమ్మ పోషమ్మ జాతర శివసత్తుల సింధులాటలు గౌన్లొల్ల గజ్జలాటలు హోయ్! అరే ఏలో నా పల్లెల్లో నా రేలాటుల తాళెల్లాడే నేలో తెలంగాణలో నా డింకు డింకు డోలు దరువు గల్లు గల్లు గజ్జల్ల ఒగ్గోళ్ళ కథలెటు ఆయే మన ఢిల్లెం కల్లం శిల్లం కల్లం ఆయే హరి హరి హరిలోక సుందారి ఆ శరణు శరణు మాయమ్మ రాణి శరణమ్మ నీకే శరణమ్మ నీకే శరణు శరణు మాయమ్మ రాణి శరణాలేనమ్మా శరణాలేనమ్మా హై 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 హరి గంగరాయే గంగు గంగమ్మరాయే గంగమ్మరాయ తల్లి గంగమ్మ గంగమ్మరాయే గంగమ్మో గంగమ్మరాయ తల్లి గంగమ్మ ఈ విధంగా అంటే అక్క చెప్పుకుంటూ పోతే అనేక పాటలు అనేక మాటలు అనేక ఒగ్గు కథలతోని ప్రజలకు ఇంకా ముందు ముందుకు వెళ్ళిపోతున్నాక అయితే నేను సొంతంగా రాసినది ఒగ్గు కథలు ఏమీ లేదు కాకపోతే ఇతరులు చూసినదే దాన్ని వీడియో రూపంలో బయటికి తీస్తున్నా కానీ నీ ఇన్స్టా రీల్స్లో చూసినప్పుడు అవి నువ్వే సొంతంగా రాసుకొని నువ్వే చెప్తున్నావేమో అనిపిస్తుంది అంటే వేరే వాళ్ళు చేసిన దానికి రీల్స్ చేస్తున్నావు అన్నట్టు అనిపించలేదు నిజంగా చూస్తున్నప్పుడు అదే అంటారు అక్క నిజంగా నీ బాధ మొత్తం చూస్తుంటే మాకు కూడా కన్నీళ్ళు వస్తాయి అన్నట్టు అంత అద్భుతంగా చేస్తున్నావు నువ్వు అంటే నటన కానీ ఆడడం కానీ పాడడం కానీ ఒగ్గు కథ ఎప్పుడు కానీ అంతా అసలు నువ్వే మొత్తం నువ్వే అనిపిస్తుంది మరి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అసలు ఇప్పుడు సినిమాలలో ఇంతకుముందు జానపద గీతాలంటే అంత పెద్దగా ప్రాధాన్యం లేకపోతుండే ఇప్పుడు సినిమా అంటే ఫస్ట్ మన జానపద గీతాలు అది కూడా మన తెలంగాణ పాటలే అవన్నీ వింటున్నప్పుడు నీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది మరి సినిమాల్లో అవకాశం కోసం ట్రై చేస్తున్నావా అయితే అక్క నేను మన హెచ్ఎంటీ ద్వారా నేను తెలుపుతున్నా నా బాధను తెలుపుకుంటున్నా నాకు నా చివరి కోరిక ఏంటంటే మన ఒక బిగ్ స్క్రీన్ మీద ఒక మంచి సమాజానికి ఉపయోగపడేటువంటి సినిమాలు ఏదైనా వచ్చితే ఏ సినిమాలో అయినా కూడా నేను అందులో నటించడానికి ఏదో ఒక క్యారెక్టర్ ఇచ్చినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకంటే ఒక నాకు ఆశయం అది ఒక స్క్రీన్ మీద ఉండాలని నేను ఒక పెద్ద స్క్రీన్ మీద నాకు కనబడాలి నా నటన లక్షల మందికి కోట్ల మందికి తెలియజేయాలనే మీదే నాకు చివరిగా ఉన్న ఆశ అక్క అదొకటి ఆశ ట్రై చేస్తున్నావా మరి అవకాశాల కోసం ట్రై చేస్తున్నావా అవకాశాలు ఎవరు ఇస్తలేరు అక్క కాకపోతే నా పాటలు నా ఆటలు నా ఈ యొక్క వీడియోస్ ద్వారా ముందుకైతే పోతున్నా చాలా మంది అయితే గుర్తిస్తున్నారు నా ఆట పాట చూసి ఎవరైనా నాకు అవకాశం ఇవ్వాలని మన ఈ హెచ్ఎంటీ ద్వారా అయితే నేను మనస్ఫూర్తిగా నువ్వు కొన్ని వేల పాటలు పాడినావు కదా వాటిలో నీకు బాగా నచ్చిన పాట మంచిగా అందరు అబ్బా ఈ పాట ఇంత బాగా పాడినవరా చిన్న అని అనుంటారు కదా ఆ పాట ఏదైనా వాడు అక్క నాకు పేరు తెచ్చినటువంటి పాట నేను ఈ పాట పాడితే ఏడ్చేటోళ్ళే కానీ నవ్వలను ఏముండదు లక్షల మందిలో నేను మీటింగ్స్ అయినప్పుడు పోయినప్పుడు వాళ్ళందరినీ మంత్రముగ్ధుల్ని చేసేసి పాట పాడితే ఏడుస్తారు అక్క అది అమ్మ పాట ఏంటంటే తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుతున్నప్పుడు అమ్మ ఇక నేను కడుపులుండన్నప్పుడు అమ్మ ఇక నేను కడుపులుండన్నప్పుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడట మనం రక్తం ముద్దలెక్కుంటామట కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జనుమానిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన సోమోలే సొమ్మశీలునమ్మా అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా ఎన్ని జనుమాలు నా కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున పొద్దు పొద్దున లేసి నీ నామము తెలిసి నిన్ను పూజించిన నీరు నము తీరునా అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో ఓ మనసుకు కాదు మరువతరమో పచ్చి బాలింత ఈ వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకోని అమ్మ కక్కి ఎరిగిన పొత్తి గుడ్డాలు పిండేసి సాకిళ్ళు అమ్ముళ్ళు సబ్బోలు ఎరుగును అమ్మనట మనకు పనిచేస్తుంటే మనకు కక్కి ఎరిగిన బట్టలు విండేసుకుంటా సబ్బు ఏ విధంగా అయితే అరిగిపోతుందో ఆ విధంగా అమ్మ అరిగిపోతుందట మనకు అమ్మ ఎంత సేవ చేస్తుందో మరి మనకు తెలుసు అమ్మ ప్రేమను వర్ణించుడట ఈ కవులు కళాకారులకే సాధ్యం కదట లేసి నీ నామము తెలిసి నిన్ను పూజించిన నీరు నముదీరునా అమ్మా నాకు అన్నిటికంటే ఇష్టమైన పాట ఈ పాటతో నేను ముందుకు పోయినా ఈ పాటను 10 మందికి చెప్తే ఏడుస్తారు ఆ పాటలో అర్థం ఉంది ఈ ఒక ముఖ్యమంత్రికి తల్లి ఉంటుంది
ప్రధానమంత్రికి తల్లి ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, సినిమా యాక్టర్స్కి తల్లి ఉంటుంది. మరి ఒక ఢిల్లీకి రాజు అయిన ఒక తల్లికి కొడుకే కాబట్టి ఈ అమ్మ లేనిదే, స్త్రీ లేనిదే మరి సృష్టి లేదు కాబట్టి ఆ స్త్రీతోటే మనం ఏ ప్రోగ్రామ్ అయినా నేను ఆ పాట పాడింది ఉండను. నిజంగా తల్లి రుణం ఏం చేసుకున్నా కూడా తీర్చలేం. నిజంగా ఎంత కష్టం భరిస్తుందంటే అసలు మాటలు చెప్పడానికి కూడా మనం సరిపోము. నిజంగా నీ పాట నువ్వు అమ్మ గురించి వాడుతుంటే రోమాలన్నీ కూడా ఇట్లా నిక్కబడిచినాయి నాకు. మనసు ఇట్లా అట్లా అయిపోయింది మనసంతా కూడా. నిజంగా అమ్మను ఒకసారి తలుచుకునేసరికి నిజంగా కదా ఎన్ని వేస్తుంది కదా మనకు అమ్మ అని చెప్పేసి. నువ్వు మంచి మంచి పాటలు పాడుతున్నావు, ఎంతో కష్టపడుతున్నావు. చిన్నప్పటి నుంచి కూడా నీకు మంచి గుర్తింపు రావాలని తపన పడుతూ ఉన్నావు. అలాగే మన సినిమాలలో కూడా మంచి మంచి జానపద గీతాలతోటి ఇప్పుడు అందరూ కూడా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నారు. నీకు కూడా మంచి మంచి అవకాశాలు రావాలని చెప్పేసి, ఇంకా నువ్వు ఎత్తుకు ఎదగాలని, మన తెలంగాణ సంస్కృతిని ప్రపంచం అంతా కూడా వ్యాపింపజేసేలాగా నువ్వు ఎదగాలని హెచ్ఎంటీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ అక్క. ధన్యవాదాలు అక్క. నాకు ఈ మంచి అవకాశము కల్పించినటువంటి మన హెచ్ఎంటీవీ యాజమాన్యానికి ఎప్పటికీ నేను నా రుణపడి ఉంటానక్క. అదేవిధంగా అక్క, నేను హెచ్ఎంటీవీ ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, ప్రేక్షకులకు కానీ అందరికి కానీ, నాకు సినిమాల్లో నటించడం అనేది ఒక చివరికి నా ప్రాణం పోతున్నప్పుడు కూడా ఈ కోరిక నెరవేరాలని నా కోరిక అక్క. లాస్ట్ కోరిక ఏంటంటే నేను సినిమాలలో నటించడం అనేది. నా పాటలు, నా కథ, నా ఆట పాట చూసి నాకు సినిమాలలో ఈ హెచ్ఎంటీవీ ప్రోగ్రామ్ చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా అవకాశం రావాలని మన హెచ్ఎంటీవీ త్వరణ మీ అందరికీ వేడుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ చూసిరు కదా పబ్లిక్, ఇది వాళ్ళ మాట పాట. వచ్చే వారం దుమ్ము లేపే పాటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ.